అంటే సిఎస్సి సీటు 2024లో ఈజీగానే వస్తుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇది టీఎస్ గురించి మాట్లాడుతున్నాం, టీఎస్సీ ఏపీ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓవరాల్గా కాలేజ్ కన్వీనర్ కోట కింద దాదాపు 80,000 వరకు సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ చాలా వరకు ఏంటి అంటే సివిల్, మెకానికల్, ఈసీ చాలా కాలేజెస్ ఈ బ్రాంచెస్ని క్యాన్సిల్ చేసేసుకున్నాయి, అంటే వాళ్ళ దగ్గర తీసేసాయి. సో దానివల్ల ఏంటి అంటే కొత్తగా అదనంగా తర్వాత వాళ్ళు సిఎస్సిని ఎక్స్పాండ్ చేసుకుంటూ దాదాపు 14,000 సీట్స్ వరకు మళ్ళీ ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ సంవత్సరం తెలంగాణ ఉండే వాళ్ళకి సిఎస్సి సీట్ అనేది ఈజీగానే వస్తుంది. ఒకవేళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సిఎస్సి సీట్ రాకపోతే ఏ సీట్ ప్లాన్ చేసుకోవాలంటే ఐటీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత రిలేటెడ్గా చాలా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ఏంటి అంటే నచ్చిన కాలేజ్ కంటే కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ అనేది ఏది తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే సో ఇయర్ అయితే మనకి దాదాపు 58% వరకు కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి సీట్లు అయితే ఉన్నాయి. సో మనం ఏంటి అంటే మన బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఏంటి అంటే మెకానికల్, సివిల్ ఎందుకు తీసుకుంటున్నారో తెలియకుండా తీసుకున్న తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ నా అనాలిసిస్ ప్రకారం డెఫినెట్లీ మెకానికల్, సివిల్ వాళ్ళకు కూడా కమింగ్ డేస్లో మంచి హ్యూజ్ డిమాండ్ ఉండబోతుంది ఇండియాలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఏంటి అంటే చైనాలో కంటే ఇప్పుడు యూత్ కూడా మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏంటి అంటే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవన్నీ అక్కడి నుంచి తరలి మన ఇండియాకి వచ్చే పరిస్థితి ఉంది. ఆల్రెడీ మనం చూసుకుంటే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ అయింది ఐఫోన్స్ది. సో అది టీసీఎస్ కంపెనీ చేస్తూ ఉంది. సో ఇలా ఏంటి అంటే కొత్తగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మెల్లగా ఇండియాకి వస్తూ ఉన్నాయి. అండ్ బట్ ఏంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సివిల్, మెకానికల్ కానీ లేకపోతే ఈ వీటికి సిఎస్సికి మేజర్ డిఫరెన్స్ మనం ఏం చూడొచ్చు అంటే సిఎస్సిలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, త్వరగా శాలరీస్ అనేవి పెరుగుతాయి, త్వరగా 10 lakhs 15 lakhs అలా మంచి ప్యాకేజ్కి వెళ్ళిపోవచ్చు. బట్ వేరియా సివిల్ అండ్ మెకానికల్ కానీ ఈ కోర్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఇది హ్యూజ్గా ఒకటేసారి శాలరీ పెరగవు, అలాగని చెప్పి ఒకటేసారి డౌన్లో కూడా ఉండవు. సో ఒక స్టేబుల్గా ఉంటుంది, అలాగని విపరీతంగా ప్యాకేజీలు పెరగడం అట్లా ఉండదు. అండ్ 45 years తర్వాత సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఉండదు అండ్ డెఫినెట్లీ చాలా తగ్గుతుంది. సో అంటే ఒక క్యాండిడేట్కి 45 years మ్యాక్సిమం రిటైర్మెంట్ డేస్ కూడా అనుకోవచ్చు సాఫ్ట్వేర్లో. ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ యంగ్ బ్లడ్ని తీసుకోవాలనుకుంటారు, అప్డేటెడ్ వాళ్ళని తీసుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తక్కువ మంది హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అండ్ ఒకసారి చూడండి, తెలంగాణ వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం సిఎస్సి సీటు చాలా ఈజీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 140 పైన అయితే 100 ర్యాంక్ వరకు వస్తుంది, 130 అయితే 200, 120 మార్క్స్ అయితే 300 వరకు, 110 to 120 అయితే 800 నుంచి 300 వరకు. అంటే 100 నుంచి 110 మార్క్స్ వస్తే 1500 నుంచి 1800 ర్యాంక్ వరకు వస్తుంది. అండ్ 80 to 90 చూసుకుంటే 6000 నుంచి 3600 వరకు వస్తుంది. 80 to 90 మార్క్స్ వచ్చింటే 40 to 50 వస్తే మాత్రం 50,000 నుంచి 35,000 ఈ ర్యాంక్ మధ్యలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దానికంటే తక్కువ వస్తే మాత్రం ఇంకా చాలా కష్టమవుతుంది. అండ్ సీట్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40 పైన వచ్చిన వాళ్ళందరికీ 100% ఏ నచ్చిన బ్రాంచ్లో సీట్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కాలేజెస్ పెరిగిపోయాయి, సీట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు, రైట్ డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.